హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ ఛానల్ మనమైతే చింతామణికి వచ్చాము. ప్రతి ఆదివారం మెసేజ్ జరుగుతుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. ఈ వారం అయితే ఆవులు తక్కువగా అయితే వచ్చినాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే వెళ్ళే రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. చెప్తారా 1.5 తెలుసురా పాలెంట్ పిండొచ్చు 10 పళ్ళు 4 పళ్ళు చూడండి 1,05,000 చెప్తున్నారు. తులసూరి 4 పళ్ళు అంట. పాలు అయితే 10 లీటర్లు అయితే పిండొచ్చు చెప్తున్నారు. ఆరు వాళ్ళు తెచ్చిండేది చూడండి. బొగ్గిల కింద కూడా పాలు అయితే దించింది. అవైతే బాగుంది. పాలు అయితే బాగా పిండిసింది అయితే చెప్తున్నారు. కొద్దిగా ఒకసారి చూద్దాము. రొమ్ములు కూడా చిన్న చిన్నగా అయితే ఉన్నాయి తులసూరికి. చెప్తారు 95. నా పాలెన్ తినచ్చు. పళ్ళు 6 పళ్ళు తెలుసురా చూడండి. 95,000 చెప్తున్నారు. తులసూరంట 6 పళ్ళు చెప్తున్నారు. ఆవైతే ఈనేసింది చూడండి. దూడైతే ఇక్కడే ఉంది. ఆను వాళ్ళు తెచ్చిండేది. పాలు అయితే ప్రజెంట్ అయితే పిండుతుంది. 8 లీటర్లు అయితే పిండుతుందంట. దూడైతే కుర్ర దూడ అంటే మగదూడంట. పాలు 10 లీటర్ల వరకు అయితే పిండొచ్చని చెప్తున్నారు. ఒళ్ళారినాక ప్రజెంట్ అయితే 8 అయితే ఇస్తుందంట. చూడొచ్చు కొద్దిగా ఒకసారి. $95,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. ఆవు అయితే బాగుంది. ఏం రేట్ చెప్తారన్నా? 1.5. నా పాలెన్ పిండొచ్చు 10 పళ్ళు 4 పళ్ళు చూడండి. 1,05,000 చెప్తున్నారు. తులసూరంట. పాలు అయితే 10 లీటర్ల వరకు అయితే పిండొచ్చని చెప్తున్నారు. తులసూరికి 4 పళ్ళు అంట. సరే పొద్దుకు చూద్దాము. చూడండి పొద్దుగా అయితే దించింది. ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఆవు అయితే బాగుంది. ఆను వాళ్ళు తెచ్చిండేది. 1,05,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. అయితే ఫైనల్ రేట్లు కాదు. ఏం రేట్ చెప్తారు? 1.35. నా పళ్ళు 4 పళ్ళు. నా పాలెన్ పిండొచ్చు చూడండి. 1,35,000 చెప్తున్నారు. పాలు అయితే 10 లీటర్లు అయితే పిండొచ్చు చెప్తున్నారు. తులసూరంట. అవైతే బాగుంది. 2 తోలు కూడా చూపిస్తున్నారు. అవైతే బాగుంది. చూడొచ్చు తులసూరికి రొమ్ములు అయితే పొడుగు అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్తారన్నా? 1.40. నా పళ్ళు అర్ధకడ 3. నా పాలెన్ పిండొచ్చు చూడండి. 1,40,000 చెప్తున్నారు. అయితే ఫైనల్ రేట్లు కాదు. పళ్ళు అయితే అర్ధకడ అంట. పాలు అయితే బాగా పిండుతుందని చెప్తున్నారు. ఆవు అయితే భారీగా ఉంది చూడొచ్చు. ఆన వాళ్ళు అయితే తెచ్చినది. పొదిగా అయితే దించింది. ఇంకా కొద్దిగా లూజ్ అయితే ఉంది. రొమ్ములు అయితే బాగా పొడుగా ఉన్నాయి. 3 అంట. థర్డ్ లాక్టేషన్. పాలు అయితే బాగా పిండుతుందని అయితే చెప్తున్నారు. సరే చూడండి. నా పళ్ళు 6 పళ్ళు పాలు పిండొచ్చు.
6 పుల్లంట. పాలైతే బాగా పిండొచ్చని చెప్తున్నారు. పొదుగైతే దించింది చూడొచ్చు. రొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. ఆవైతే బాగుంది. ఒకసారి చూద్దాము. ఆవైతే బాగుంది. వాళ్ళైతే బాగా పిండుతుందని అయితే చెప్తున్నారు. అన్న వాళ్ళే తెచ్చిండేది. ఏం రేట్ చెప్పినారన్న? 85. చూడండి 85,000 చెప్తున్నారు. పొదుగైతే భారీగా అయితే దించింది. పుల్లు అయితే కడపొల్లు అంట. పాలు అయితే బాగా పిండుతున్నది చెప్తున్నారు. పొదుగైతే బాగా దించింది. పాలైతే బాగా పిండిందని చెప్తున్నారు. పొదుగైతే బాగా దించింది చూడొచ్చు. నిన్న మార్నింగ్ అయితే ఈనింది నేను చెప్తున్నారు. ఆవు వ్యాపారం కూడా జరుగుతూ ఉంది. ఏం రేట్ చెప్తున్నారు? ఇది పుల్లు కడుపుల్లో. నా పాలు ఎన్ని పిండొచ్చు? మంచి భారీ ఆవు. పాలైతే బాగా పిండుతుందని చెప్తున్నారు. పుల్లు అయితే కడొచ్చిందంట. ఆవైతే భారీగా ఉంది చూడండి. జంపు హైట్. ఆవైతే బాగుంది. చూడండి కుండ ఆవులంతా తీసి కట్టేసి పెట్టిన ఆవులు. మంచి జాతి ఆవులు. ఈ ఆవులను అయితే మార్నింగ్ ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడైతే తీసుకోండి. ఇక్కడికైతే మార్నింగ్ వస్తే మంచి మంచి ఆవులు అయితే చిక్కుతాయి. ఇక్కడికైతే చాలా రాష్ట్రాల నుంచి అయితే వచ్చి చూసి బేరమాడ తీసుకుంటుంది. ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే మాత్రం ఆదివారం మార్నింగ్ 6 గంటలకైతే ఇక్కడికైతే వచ్చి చూసి మంచి ఆవులు అయితే తీసుకోవచ్చు. అంతేకాదు ఈ పక్క కూడా ఉన్నాయి ఆవులు. ఈ ఆవులు ఇవంతా కూడా మంచి మంచి జాతి ఆవులు. మీరైతే ఆదివారం మార్నింగ్ ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడ అయితే తీసుకోవచ్చు. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి తీసుకోవచ్చు. చింతామణి సంస్థ అయితే పైనుంచి వ్యూయింగ్ చూడండి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. ఈ వారం అయితే చాలా ఆవులు అయితే తక్కువ వచ్చినాయి. చాలా తొందరగా సేల్స్ కూడా అయిపోయినాయి చూడొచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరికొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.